ఫస్ట్ టైం నేనైతే ఇలాంటి ఒక ప్రయోగం చేయడం అయితే నేను మొన్న శ్రీనివాస మార్ట్కి వెళ్ళాను అనమాట. మా ఇంటి దగ్గరలో ఉండే మార్ట్కి అయితే వెళ్ళినప్పుడు మా పిల్లలు ఎప్పటి నుండి అడుగుతున్నారు, మమ్మీ చాక్లెట్స్ చేసుకుందాం. ఈ మధ్య చాలా మంది చాక్లెట్స్ చేస్తున్నారు కదా హోమ్ మేడ్. మా పిల్లలు చూసి మమ్మీ మనం కూడా చేసుకుందాం అంటే సరేలే ఇంకా అని చెప్పి మన మార్ట్కి వెళ్ళినప్పుడు నేను కోకో పౌడర్ తేవడం జరిగిందనమాట. కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, ఇంకా సమ్మర్ వస్తుంది కదా, ఇంకా పిల్లలకి ఇష్టం వచ్చింది చేయొచ్చులే, అట్లాగా మనం కూడా నేర్చుకున్నట్టు ఉంటుందని చెప్పి నేనైతే తీసుకొని రావడం జరిగింది. ఇంకా నేనైతే ఏం చేశానంటే కోకో పౌడర్లో ఏమంటారు మన షుగర్ ఉంటుంది కదండి, షుగరు క్రష్ చేసుకొని వేసుకుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఎందుకంటే తింటుంటే పళ్ళలో అది చక్కెర అనేది కరగలేదు. ఇంకా అది ఫ్లాప్ అయినట్టే నేను చేసింది. కానీ ఇంకా ట్రై అయితే చేశాను, నెక్స్ట్ టైం అయినా మంచి చేయొచ్చు కదా. ఫస్ట్ టైం అయితే ఫ్లాప్ అయింది నాకు. 2 టేబుల్ స్పూన్ షుగరు, మళ్ళీ కోకో పౌడర్ ప్లస్ ఇంకా గీ, బటర్ లేదని చెప్పి నేను గీ వేసాను. ఇంకా అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయడమే అనమాట. ఇంకా చూద్దాం ఎట్లయితుందో ఏమో అని చెప్పి నేను కొంచెం వేసాను ఫస్ట్. ఇంకా మా అమ్మ ఏమో లేదు మమ్మీ సరే ఎట్లున్నా మేము తింటాము, ఇంకా కొంచెం చెయ్యు అని చెప్పింది అనమాట. ఇంకా సరేలే చేసినందుకు మళ్ళీ పిల్లలు తింటారు కదా అని చెప్పి నేను ఇంకా కొంచెం ఎక్కువనే చేశాను. కొంచెం పాలతో చేశాను అనమాట. ఇంకా నాకైతే మా పిల్లలే తిన్నారు, నాకేమంత టేస్ట్ అయితే బాగా అనిపించలేదు. మా పిల్లలు అయితే మళ్ళీ నేను నెక్స్ట్ టైం చేస్తానో చేయను అని చెప్పి మా పిల్లలైతే బాగుంది అంటున్నారు. షుగర్ కొంచెం క్రష్ చేసి వేస్తుంటే బాగుండేది. నెక్స్ట్ టైం అయితే నేను అట్లనే చేస్తాను, గివ్ అప్ ఇవ్వకుండా నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ టైం బటర్ కూడా తెచ్చుకుంటానండి. బటర్ తెచ్చుకుంటే కొంచెం ఏమో చెప్పలేం, టేస్ట్ బాగుంటుందేమో అని. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. బాయ్, ఇంతే వీడియో.